విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. యాషెస్లో జో రూట్ సెంచరీతో చెలరేగిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ రూట్, స్మిత్, విలియమ్సన్ వంటి మేటి ఆటగాళ్లు రాణిస్తున్న తరుణంలో కోహ్లీ టెస్టుల్లో లేకపోవడం దురదృష్టకరమని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. కోహ్లీ టెస్టుల కోసం ఎంతో శ్రమించినప్పటికీ ఇంత త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లుగా టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఆందోళనకరంగా ఉందని, సగటు 31కి పడిపోయినా తన లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం ఆయన చేయలేదని మంజ్రేకర్ ఆరోపించారు. బ్యాటింగ్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి మనస్ఫూర్తిగా కష్టపడకుండా కోహ్లీ మధ్యలోనే టెస్టులకు గుడ్ బై చెప్పేశారని ఎద్దేవా చేశారు. ఒక గొప్ప ఆటగాడిగా తన వైఫల్యాలను అధిగమించలేకపోవడం నిరాశ కలిగించే విషయమని పేర్కొన్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోకుండా కేవలం వన్డేలను మాత్రమే కోహ్లీ ఎంచుకోవడంపై మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్టులతో పోలిస్తే వన్డేలు టాప్ ఆర్డర్ బ్యాటర్లకు చాలా సులువైన ఫార్మాట్ అని, అందుకే కోహ్లీ కష్టమైన టెస్టులను వదిలి తేలికైన వన్డేలను ఎంచుకున్నారని విమర్శించారు. అత్యున్నతమైన టెస్ట్ ఫార్మాట్లో పట్టుదలతో పోరాడకుండా విరాట్ తప్పుకున్నారని మంజ్రేకర్ విశ్లేషించారు.